అరే ఈడ్నే ఆపు ఆపు ఆపు. ఇదే ఇల్లు ఆపన్నా. ముందే చెప్పాలి కదా మేడం. ఏ ఇంకా 5 ఇవ్వాలి కదా. 5 చిల్లర లేవు. నీ తాను 5 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇస్తా. నా తాను లేదు. ఆ? నా తాను లేదు. అయితే నేనేం చేయాలి? చిల్లర లేవు. అరే ఏంది మేడం పొద్దుగా ఈ పంచాయతీ 5 రూపాయల కోసం. నా తాను లేవని చెప్తున్నాగా. ఇవ్వాలి. అట్లనా? మీ ఇల్లు ఈయనేనా? పోయి తీసుకురా, పోయి ఈయనే ఉంటా. ఓ ఈడనే ఉండు, ఇప్పుడే వస్తా. ఈయనే ఉంటా. పో పోయిరా. అరే 7 వస్తారా దమా ఖరాబ్ చేయనీకి. అన్నా అన్న నా పైసలు. దొంగ సచ్చినోడా. మౌని ఏంది సడన్ గా? చెప్తానే. ఏమైంది కాలికి? ఏం కాలే. ఆ ఆటోన్కి హార్ట్ లేదే. నా 5 రూపాయలు దొబ్బేసిండు. 5 రూపాయలా? అనికి హార్ట్ కాదే, నీకు నోరు లేదు. లొల్లి చేసి గల్ల పట్టాలే. చాయ్ తాగుతావా? ఏ వద్దే, బ్రష్ చేయలే. మొన్న కావ్య కాల్ చేసిందే. వాళ్ళ ఆఫీస్లో ఓపెనింగ్స్ ఉన్నాయంట. క్వశ్చన్ పేపర్ కూడా అదే పంపించింది. ఈ జాబ్ మందేనే. అమ్మయ్యా బెస్టే. ఈసారి పెద్ద పార్టీ వాళ్ళు నువ్వు. దేవుందయా జాబ్ అయితే రానియే. ఏమనిస్తా. సచ్చి సగం అవుతున్నానే. ఇంట్లో ఒప్పుకున్నారానే? చాలా కష్టమైంది. హెడ్స్లో పెట్టినా. మా అమ్మ నాన్నని ఎట్లనో ఒప్పించింది. కానీ మా నాన్నమ్మ ఆ కొండ చిలువ అయితే లాస్ట్ వరకు ఆపనికి ట్రై చేసిరే. కొండ చిలువవరే? అదే మా బాబాయ్. ఓకే. 1 నెల టైం ఇచ్చిర్రే. ఈసారి జాబ్ కొట్టుకుంటే ఇంకంతే. పాసలు తోముడేనబ్బా. ఆన్సర్లు చూసుకున్నావు కదా నువ్వు. పాప మా ఆన్సర్స్ కూడా అదే పంపించింది. అవునా? పట్టి కొట్టేసిన. అదే పేపర్ రావాలి. జాబ్ గ్యారంటీ. ఇంటర్వ్యూ ఒకటే మేనేజ్ చేయాలి. వస్తుంది లేవే. అరే నా క్లాస్కి టైం అవుతుంది, నేను పోయిస్తా. నాకు చాలా టెన్షన్గా ఉంది. ఏదైనా మంచి మాట చెప్పోవే. మౌని నీతో నైతది. సరేనా? బాయ్. అవుతుండే. నేను వస్తున్నా, నువ్వు రివైజ్ చేసుకున్నావా? నీ ఫ్రెండా? అవును సార్. ఆమె కూడా చేర్పి. చాలా స్ట్రెస్ లో ఉండే. పొద్దున్న ఆటోలో చూసిన. చేయరా సార్? చేర్పి. ఇద్దరు 1500 చేసుకోవచ్చు. దానికి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. జాబ్ సర్చ్ లో ఉంది, అది చేయరదు. అవునా? సరే, జాబ్ దొరికినాకే అడుగుతలే. ఓకే సార్. అయిపోయింది. పని చేస్తా. మీరు రండి సార్, రండి.